ఈ కాలనీ ఉన్నది మనం ఇక్కడ ఏదైతే గనక మన ఈ హిమాయత్ నగర్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ముషీరాబాద్ ఏరియాలో దీంట్లో ఉన్నట్టు శ్రీరామ్ నగర్ కాలనీ. సో ఈ కాలనీ ఈ బస్తీ ఏదైతే ఉన్నదో ఇక్కడ గత చాలా సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఎప్పుడు కూడా ముంపుకి గురవుతుందనేది ఇక్కడ స్థానిక ప్రజలు వాళ్ళందరి నుంచి కూడా మాకు ఈ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ మధ్య పడ్డ మనకు వర్షాలు మనం చూసాం. ఎప్పుడు హైదరాబాద్లో ఇంతవరకు ఎప్పుడు పడలేదు, 18 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సో అది నార్మల్గా మనకి సైక్లోన్ వస్తే తప్ప కోస్టల్ ఏరియాస్లో ఉండేటటువంటి అంత తీవ్రత ఉండేటటువంటి ఉధృతితో పడే వర్షాలు అట్లా అది 18 సెంటీమీటర్స్ అంటే ఆ లెవెల్లో పడతాయి. బట్ హైదరాబాద్లో ఫస్ట్ టైం మనకి ఇంత ఉధృతంగా పడ్డ వర్షాలకి ఈ బస్తీలో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా మొత్తం మునిగిపోయి ఇదంతా కూడా ఇదే. దీనికి అసలు ఏంటి అని కారణాలు అనేది మనం శోధించడం మొదలెట్టినప్పుడు దీనికి చూస్తే కనుక ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఈ గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఒక నాలా లాంటిది ఇంతకుముందు ఉండేది, అంటే వాటర్ ఇట్లా వెళ్తుండేది. దీన్ని ఇక్కడ ఎవరో ఉన్నవాళ్ళు మొత్తం దీన్ని ఆక్యుపై చేసి అతని కంట్రోల్లో తీసుకొని ఈ ప్లాట్ని కూడా అతని కంట్రోల్లో తీసుకొని అతను ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేసినాడు. సో ఇమీడియట్గా హైడ్రా మాకు ఇది తెలిసిన తర్వాత ఆ చుట్టూ ఉన్న గోడను అదంతా కూడా మేము తీసేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మా ఫెన్సింగ్ అంతా ఎరెక్ట్ చేసి ఈ నాలా ఏదైతే వాళ్ళు క్లోజ్ చేశారో దాన్ని అంతా కూడా మొత్తం దాన్ని ఓపెన్ అప్ చేయడం జరిగిందండి. సో అంటే ప్రతి చోట కూడా ఇది ఒక్కటే కాదు, ఎక్సెప్షన్ ఏం కాదు, ఇది ప్రతి చోట. ఇందాక మేము గగన్ మహల్ వెళ్ళాము, గగన్ మహల్లో కూడా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ స్థానికంగా ఫ్లాట్స్ వాళ్ళు వందలాది మంది వచ్చి చెప్పినారు. అక్కడ కూడా ఏంటంటే వాటర్ వెళ్తున్నది, నాలా వెళ్తున్నది, హుస్సేన్ సాగర్ నుంచి వచ్చే సర్ప్లస్ నాలా, మన ఏది హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ నుంచి వచ్చే సర్ప్లస్ నాలా, ఆ బ్రిడ్జ్ ఉన్నది, అక్కడ వెంట్స్ అంటే కింద ఉంటాయి కదా, తూములు ఉంటాయి కదా, బాక్స్ డ్రైన్ లెక్క ఉంటాయి కదా, అది దాన్ని ఒకడు బ్లాక్ చేసినాడు. ఎందుకు బ్లాక్ చేసినట్టు వాడు ఎంక్రోచ్ చేసి ఆడ షెడ్లు కట్టుకొని అది ఉన్నాడమ్మా. అది తీసేసినాం అనుకోండి వాటర్ ఆటోమేటిక్గా ఎక్కువ వెళ్తుంది అక్కడ. సో దాని అప్పుడు మనకి అక్కడ స్లో అవ్వదు, వాటర్ స్లో అయినప్పుడు ఇళ్లలోకి ఇదంతా ఇక పక్కన ఏరియాస్ అన్నింటిలోకి వస్తుంది అనమాట. సో ఇది మనం అక్కడ ప్రతి దాంట్లో కూడా మూలాల్లోకి వెళ్తే ఖచ్చితంగా అన్నింటిలో కూడా ఎంక్రోచ్మెంట్సే కారణం అనేది మనకు తెలుస్తున్నది. ఇప్పుడు సేమ్ థింగ్ మేము ఇక్కడ కూడా వెళ్ళాం, ఇది మన దోమలు కూడా ప్రాబ్లం అయింది సార్. మధ్యలో బోర్ వేసినాడు వాడు, బోర్ వేసినందుకు పైప్ లైన్ అనేది పగిలిపోయింది. ఖచ్చితంగా అతను ఎవరున్నారో ఐడెంటిఫై చేసి కేసు పెడతామండి. అతను ఎవరైతే కనుక ఇక్కడ కబ్జా చేసినాడో అతను ఎవడైనా కానీ కూడా అతని మీద ఖచ్చితంగా కేసు ఉంటుంది. అండ్ కేసు పెట్టడమే కాదు, ఇన్నాళ్ళు ఇది చేసి వీళ్ళు చేసిన దానికి ప్రజలందరికీ కూడా అతని వల్ల ఇట్లా అంటే ప్రతి ఏరియాలో ఒకళ్ళిద్దరు ఇట్లా కారకులు ఉంటున్నారు అనమాట. వాళ్ళ వల్ల ఈ ఎంక్రోచ్మెంట్స్ పెద్ద ఎత్తున రావడంతో మనకి ఈ సమస్య. ఇందాక మేము గగన్ మహల్ కూడా వెళ్ళాం, గగన్ మహల్ వెళ్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఎవడో ఒకడు బిల్డింగ్ కడుతున్నాడు, వెళ్ళే వాటర్ దారిని మొత్తం బ్లాక్ చేసినాడు. సో అంటే ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ని మనం ఐడెంటిఫై చేసి ప్రతి చిన్న ఏరియాస్లోకి, అంటే ప్రతి బస్తీకి కాలనీకి అక్కడ మూలాల్లోకి వెళ్ళి మనం ఏంటి కారణం అనేది దిగితే కనుక కొన్ని చోట్ల సిల్ట్ తీయక ప్రాబ్లం ఉంటుంది, కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్ ఉండబట్టి ప్రాబ్లం ఉన్నది, కొన్ని చోట్ల ఏంటంటే అది ఇంజనీరింగ్ చిన్న అంటే లెవెల్స్ డిఫరెన్స్ ఉండి కొన్ని ప్రాబ్లం. అట్లాంటి మనం ఎక్కడికక్కడ మనం ఆ సమస్యని మనం మైక్రో అనాలిసిస్ చేస్తే కనుక పరిష్కారం ఈజీ అవుతుంది అన్నమాట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.